ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేసుకోవలసిన పరిహారాలు, అలాగే ఇంట్లోని తులసి కోటకి సంబంధించి ఎటువంటి నియమాలు పాటించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈరోజు తిథి బహుళ అష్టమి, మధ్యాహ్నం 1:17 వరకు. నక్షత్రం స్వాతి, రాత్రి 1 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో వృషభ రాశిలో సంచారము, కుజుడు వక్రగతిలో మిథున రాశిలోను, కేతువు కన్యలోను, బుధుడు ధనురాశిలోను, రవి మకరంలోను, శుక్ర శనులు కుంభరాశిలోను, రాహువు మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనే విషయాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మేషరాశి వారికి ఈరోజు ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడి అనేది అధికంగా ఉండబోతోంది. ముఖ్యంగా పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉంటారో వారు మాత్రం తగు జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా మీరు అధికమైన పెట్టుబడులు పెడుతూ ఉంటే మీరు తీసుకుంటున్న నిర్ణయాల విషయంలో కూడా జాగ్రత్త వహించాలి. నమ్మి మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీలతోటి విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటం, లేదా వారి వలన మీకు కొంత ప్రమాదం కలగటం కానీ ఎక్కువగా ఉంటుంది కనుక జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా వారి ఆరోగ్యం గురించి, అలాగే వారు పెడుతున్న పెట్టుబడుల గురించి, దీంతో పాటు వారి ఆర్థికపరమైన విషయాల గురించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతోటి విభేదాలు వచ్చే అవకాశాలు, అవి కూడా ఆర్థికపరమైన విషయాలలో విభేదాలు ఉండే అవకాశాలు ఉంటాయి కనుక మేషరాశి వారు జాగ్రత్తలు వహిస్తూ కనుక ముందుకు వెళితే కొంతవరకు వీరికి అనుకూలంగా ఉండేందుకు అవకాశాలుంటాయి. ఇక మేషరాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామివారి దర్శనం చేసుకోవటము, అలాగే స్వామివారికి సంబంధించిన హనుమాన్ చాలీసా చదవటం కానీ వినటం కానీ చేయటం వలన వీరికి మంచి జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే, వృషభ రాశి వారికి ఆర్థికంగా కొంత ప్రయోజనకరంగా ఉంటుందనే భావించవచ్చు. ముఖ్యంగా మీరు గనక పెట్టుబడులు పెడుతూ ఉంటే ఆ పెట్టుబడులలో కొంత మీకు ప్రయోజనకరంగా ఉండటంతో పాటు ఆర్థికంగా కూడా కొంత పురోగతి అనేది కనిపిస్తూ ఉంటుంది. సంతానానికి సంబంధించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయనే మనం చెప్పుకోవచ్చు. భార్యాభర్తల మధ్యన కూడా మంచి అనుకూలత అనేది గోచరిస్తోంది. కుటుంబ సభ్యులతోటి చక్కగా సమయాన్ని గడిపేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. మంచి ఆలోచనలు చేయటము, మంచి పనులు చేయటం మీద ఎక్కువగా దృష్టి పెట్టడం అనేది గోచరిస్తోంది. అయితే మీరు గనక ప్రయాణాలు చేయాలి అని అనుకుంటే అవి మాత్రం కొంత మీకు వాయిదా పడటం కానీ, లేకపోతే ప్రయాణాలు చేస్తున్న చోట కొంత చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికపరమైన విషయాలలో పెద్ద ఒత్తిడి అనేది గోచరించడం లేదు. అలాగే పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృషభ రాశి వారు ఈరోజు లక్ష్మీదేవి ఆరాధన చేయటము, అష్టలక్ష్మి స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం వలన వీరికి మంచి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే, మిథున రాశి వారికి మాత్రం ఉద్యోగస్తులకి కొంత ఒత్తిడి అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించి చిన్న చిన్న మార్పులు ఉండటం వలన వీరు ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఉద్యోగానికి సంబంధించి ప్రయాణాలు లాంటివి కూడా చేసే అవకాశాలు లేకపోలేదు. వ్యాపారస్తులకి మాత్రం ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండటము, అలాగే వీటితో పాటుగా వీరికి వృత్తిపరంగా వీరు చేసిన మార్పులు వీరికి అంత అనుకూలించకపోవటం వలన
కొంత నిరాశకి కూడా వీరు గురవుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ రోజు అంతా కూడాను మిథున రాశి వారికి ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉండటం, ఉద్యోగ వ్యాపారస్తులకి కొంత వారి యొక్క ఉద్యోగ వ్యాపారాలలో ఇబ్బందులు ఉండటం వలన కొంత మానసికంగా చికాకుకు గురవుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు మాత్రం కొంతవరకు వారి చదువు పట్ల శ్రద్ధ వహించాలి. దీంతో పాటుగా ఎవరైతే కోర్టు విషయాలలో ఉంటారో వారికి మాత్రం ఈరోజు కొంత నిరుత్సాహంగా ఉంటుందనే మనం భావించవచ్చు. ఆరోగ్యానికి సంబంధించి తగు జాగ్రత్తలు ఖచ్చితంగా మిథున రాశి వారు తీసుకోవాలి. మిథున రాశి వారు ఈరోజు ప్రత్యేకించి లక్ష్మీ నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రం చదవటము, వినటము చేయటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు ముఖ్యంగా దైవ దర్శనాల మీద ఎక్కువగా శ్రద్ధ పెడతారు. గురువుల దర్శనం చేసుకోవడానికి ఎక్కువగా ఉత్సాహం అనేది చూపిస్తూ ఉంటారు. తీర్థయాత్రలకు వెళ్ళాలి అని ఎక్కువగా ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉంటారు. అందరితోటి మంచిగా ఉండటం, నలుగురి యొక్క మన్నన పొందేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉంటారు. దీంతో పాటు వీరి సంతానానికి కొంత అనుకూలత, అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా కూడా వీరికి అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఆర్థికంగా వీరికి అనుకూలత ఉండటంతో పాటు వ్యాపారస్తులకి వారి యొక్క వ్యాపార పరంగా మంచి అభివృద్ధి అనేది గోచరిస్తోంది. కోర్టు సమస్యలు కానీ మిగతా విషయాలు కానీ వీరిని పెద్దగా ఇబ్బందికైతే గురి చేయవు. ఈ రాశికి చెందిన స్త్రీలకి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. అలాగే ఇక్కడ ముఖ్యంగా అనుకున్న ప్రతి పనిని కూడా సకాలంలో పూర్తి చేసే ప్రయత్నం వీరిలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. కర్కాటక రాశి వారు లలితా సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన వీరికి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారికి గనక మనం పరిశీలించినట్లయితే పనులన్నీ కూడా కొంత ఆలస్యంగా పూర్తవుతాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ సింహరాశి వారికి ఆర్థికపరమైన విషయాలలో కొంత ఒత్తిడి అనేది ఉన్నా సమయానుకూలంగా వీరికి ఆర్థికంగా కూడా కొంత ప్రయోజనం అనేది లభిస్తూ ఉంటుంది. మీకు మీ స్నేహితులు కానీ బంధుమిత్రులు కానీ సహాయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగాలలో పెద్ద మార్పులు అనేవి గోచరించకపోయినా ఉద్యోగానికి సంబంధించి లేదా మీ యొక్క పనుల గురించి కొంత ఆలస్యంగా పనులు పూర్తి చేసుకోవటము, లేదా సానుకూలంగా పనులు పూర్తి కావట్లేదని చెప్పి కొంత నిరాశకు మాత్రం గురవుతూ ఉంటారు. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులతోటి సమయం కూడా గడిపేందుకు ఎక్కువగా వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే వారితోటి సమయాన్ని గడుపుతూ ఉంటారు. సంతానానికి సంబంధించి కొంతవరకు అనుకూలత అనేది గోచరిస్తోంది. పెట్టుబడులు పెడుతున్న వారు మాత్రం కొంత జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలి. వ్యాపారస్తులకి ఆర్థికంగా పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే వ్యాపారస్తులకి అనుకూలమైన అభివృద్ధి కూడా కనపడుతోంది. సింహరాశి వారు ఈరోజు సూర్యారాధన చేయటము, అలాగే సూర్యాష్టకం చదవటము, సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం వలన వీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిపోవడంతో పాటుగా ఆలయ దర్శనాలలో ఎటువంటి ఇబ్బంది లేకుండా వీరికి దర్శనం జరిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 7. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారికి ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల గురించి ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. భాగస్వామ్యులతోటి విభేదాలు రావటం కానీ, లేకపోతే భాగస్వామ్యులతోటి పొరపచ్చాలు ఉండటం కానీ, అలాగే వారితోటి ఆర్థికపరమైన విషయాల గురించి కొంత గొడవ పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భార్యాభర్తలలో ఒకరికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండేందుకు అవకాశం ఉంది. అలాగే వీరు గనక పెట్టుబడులు పెడుతూ ఉంటే ఆ పెట్టుబడులకి సంబంధించి కొంచెం జాగ్రత్తలు ఖచ్చితంగా వహించాలి. వీటితో పాటుగా కోర్టు సమస్యలు ఉన్న వారికి మాత్రం పెద్ద మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేసేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది కనపడుతూ ఉంటుంది. కన్యా రాశి వారు స్త్రీలు ఎవరైతే ఉన్నారో వీరు మాత్రం ఉద్యోగానికి సంబంధించి కొన్ని మార్పులు చేయాలి అని ప్రయత్నం అయితే కొనసాగిస్తారు. అయితే అనుకున్న విధంగా వీరికి మార్పులు
రాకపోవటం వలన కొంత నిరాశకి మాత్రం గురవుతూ ఉంటారు. సంతానానికి సంబంధించి చక్కటి అభివృద్ధి అనేది గోచరిస్తోంది కనుక ఇబ్బంది పడాల్సిన అవసరం కనిపించటం లేదు. ఇక కన్యారాశి వారు ప్రత్యేకించి విష్ణు సహస్రనామాలు చదవటము, అలాగే విష్ణు ఆలయ దర్శనాలు చేసుకోవటం వలన అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేసేందుకు వీరికి అవకాశం అనేది కనపడుతూ ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 3. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఈరోజు ప్రతి విషయంలోనూ ప్రతిబంధకాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ ఆటంకాలు ఎక్కువగా కలుగుతూ ఉండటం వలన కొంత నిరాశకు గురవుతూ ఉంటారు. ముఖ్యంగా ఉద్యోగస్తులకి వారు చేస్తున్న పనులలో ఆటంకాలు ఎక్కువ ఎదురవటం, లేదా సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితులు రావటం, లేదా వీరు చెయ్యని పని గురించి వీరిని కొంతవరకు నిందించటం, ఇలాంటివి ఎక్కువగా వీళ్ళకి ఇబ్బందిని గురి చేస్తూ ఉంటాయి. దీంతో పాటు శత్రువులు అధికంగా ఉండటం, అలాగే కొంచెం నరఘోష ఎక్కువగా ఉండటం వలన కూడా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఎప్పుడో తీసుకున్న రుణాల గురించి, లేదా మీకు ఎవరైతే రుణ సహాయం చేశారో వారి వలన మీరు కొంత మాట పడాల్సిన అవసరం గోచరిస్తోంది. అలాగే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో కోర్టు విషయాలు అన్నీ కూడా కొంతవరకు ముందుకు వెళ్ళినట్టుగా కనపడుతున్నా, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా వీరికి ఆ పనులన్నీ కూడా ఆగిపోయి కనపడుతూ ఉంటాయి. అలాగే మీరు కనుక ఏవైనా ఉద్యోగానికి సంబంధించి మార్పులు కనుక చేయాలనుకుంటే ఆ మార్పులు ఏవీ కూడా మీకు తగిన ఫలితాన్ని ఇవ్వవు. తులారాశి వారు ఈరోజు కనుక ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవటము, అలాగే స్వామివారికి సంబంధించిన హనుమాన్ చాలీసా వినటం కానీ చదవటం కానీ చేయటం వలన వీరు పడుతున్న ఇబ్బందుల నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు నైరుతి. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 7. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి మాత్రం ఈరోజు కొన్ని మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. అయితే ఈ మార్పులు వీరికి కొంతవరకు ఉత్సాహంగా ఉన్నా కూడా ఈ మార్పులు వీరికి ఎంతవరకు వీరు సమయానుకూలంగా ఆ పనులు చేయగలుగుతారు అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. వీరి సంతానం గురించి అధిక శ్రద్ధ వహించాలి, వారి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు వహించాలి, వారి విద్య గురించి కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీ సంతానానికి సంబంధించి ఏమైనా వివాహం సంబంధించి, లేదా వారి యొక్క ఉద్యోగానికి సంబంధించి మీరేమైనా మార్పులు గనక చేయాలనుకుంటే ఆ విషయాల గురించి మాత్రం పునరాలోచన తప్పకుండా చేయాలి. పెట్టుబడులు పెడుతున్న వారికి మాత్రం కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. వ్యాపారంలో కూడా కొంత అభివృద్ధి అనేది కనపడుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి మాత్రం కొన్ని మార్పులు ఉంటాయి. ఆ మార్పుల గురించి మాత్రం వీరు ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. వృశ్చిక రాశి వారు దుర్గాష్టకం చదవటం కానీ, అలాగే దుర్గాష్టకం చదువుతూ దుర్గాదేవి దర్శనం చేసుకోవటం వలన వీరికి మంచి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 8. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ సభ్యులతోటి కొంత వాదోపవాదాలుండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించాలి. కుటుంబానికి సంబంధించి లేదా ఇంటికి సంబంధించి కొంతవరకు ఇబ్బందులుండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా ఎంతో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటాము అనుకుంటూ కూడా తప్పటడుగులు వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటితో పాటు తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి. మీకు గనక మొక్కుబడులు లాంటివి ఉంటే అవి తీర్చుకునేందుకు ప్రయత్నం చేయండి. అలాగే మీ సంతానానికి కొంతవరకు అనుకూలత కనపడుతోంది. అలాగే మీ భార్యాభర్తల మధ్యన కూడా కొంతవరకు అనుకూలమైన స్థితిగతులే గోచరిస్తున్నాయి. ఆరోగ్యానికి సంబంధించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయనే చెప్పుకుంటున్నాం. ఉద్యోగస్తులకి కొంచెం శ్రమ అనేది అధికంగా ఉన్నా సానుకూలంగా మీరు పనులన్నీ కూడా పూర్తి చేస్తారని మనం చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగా అభివృద్ధి అనేది ఉండబోతోంది. ధనురాశి వారు ఈరోజు ప్రత్యేకించి దత్తస్తవం చదవటము, అలాగే దత్తుని యొక్క దర్శనం చేసుకోవటం వలన వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 2. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే
మకర రాశి వారికి ఈరోజు ప్రయాణాలు అధికంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. పెట్టుబడుల మీద ఎక్కువగా ఆసక్తి అనేది కనబరుస్తూ ఉంటారు. ఆస్తిపాస్తులు కొనుగోలు చేయాలని కూడా కొంతవరకు వీరికి ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. తల్లిదండ్రులతోటి సమయాన్ని గడిపేందుకు ఎక్కువగా మక్కువ అనేది చూపిస్తూ ఉంటారు. మీ తల్లిదండ్రుల ఒక ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. దీంతో పాటుగా మీరు కొంతవరకు తీర్థయాత్రలకు వెళ్ళడం కానీ దైవ దర్శనం చేసుకోవటం కానీ ఎక్కువగా సూచిస్తోంది. అలాగే మీ సంతానానికి సంబంధించి వారికి కొంత అభివృద్ధి ఉండటం, విద్యార్థులకి వారి విద్యలో అనుకూలత ఉండటం, అలాగే మీ సంతానం గనక ఉద్యోగం చేస్తూ ఉంటే వారికి వారి ఉద్యోగంలో ఆర్థికమైన అభివృద్ధి ఉండటం వలన మీరు చాలా వరకు ఆనందంగా గడుపుతారనే మనం చెప్పుకోవచ్చు. మీ యొక్క తల్లిదండ్రులతోటి సమయం గడపడంతో పాటు వారి ఆరోగ్యం గురించి కొంత జాగ్రత్తలు తీసుకోవటం మినహా మిగతా విషయాలలో మీకు ఎటువంటి ఇబ్బంది కానరావటం లేదు. ముఖ్యంగా ఉద్యోగస్తులకి అనుకూలంగా ఉంది. అలాగే ఆర్థికంగా కూడా వీరికి అనుకూలంగా ఉంటుందని చెప్పుకుంటున్నాం. దీంతో పాటు వ్యాపారస్తులకి కూడా వీరి వ్యాపార పరంగాను అలాగే వీరి ఆర్థిక పరంగాను మంచి స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఈరోజు మకర రాశి వారు శివాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవడంతో పాటుగా శివ పంచాక్షరి చదవటం కానీ వినటం కానీ చేయటం వలన వీరికి అనేక విషయాల్లో మంచి మార్పులు అనేవి కనపడుతూ ఉంటాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యము. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు వెళ్లేందుకు అవకాశాలుంటాయి. శత్రువుల భయం అనేది ఎక్కువగా ఉంటుంది. మాట్లాడేటప్పుడు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి విషయంలోనూ ఆలస్యం అనేది గోచరిస్తోంది. పనులు చేస్తున్న వారికి, ముఖ్యంగా ఐటీ రంగాలలో ఉన్న వారికి, ప్రభుత్వ ఉద్యోగులకి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారంలో ఉన్న వారికి ఆర్థికపరమైన విషయాలలో కొంత ఒత్తిడి అనేది గోచరిస్తోంది. వ్యాపార పరంగా పెద్దగా మార్పు అనేది గోచరించటం లేదు. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. పెట్టుబడులు పెడుతున్న వారు మాత్రం జాగ్రత్తగా వారి పెట్టుబడుల గురించి ఆలోచన చేసి దాని ప్రకారంగానే పెట్టుబడులు పెట్టాలని చెప్పుకుంటున్నాం. ఆర్థిక పరంగా కొంత అభివృద్ధి అనేది ఉన్నా అలాగే అనుకున్న విధంగా పనులు అనేవి కొంత నెమ్మదిగా పూర్తవుతూ ఉంటాయి కనుక పనుల వైపు ఎక్కువగా ఆసక్తిని కనబరచటం, అలాగే సమయానుకూలంగా పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయటం, ఇది ఖచ్చితంగా కుంభరాశి వారు పాటించాలి. కుంభరాశి వారు ఈరోజు రుద్ర కవచం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే ఈశ్వరుని దర్శనం చేసుకోవటం వలన వీరికి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 8. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఈరోజు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి పాటించాలి. అలాగే అనుకున్న పనుల విషయంలో వీరు తొందరపాటుతనం చూపించకూడదు. ప్రతి విషయంలోనూ కూడా నెమ్మదిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. శత్రువులతోటి విభేదాలకు వెళ్లేందుకు ప్రయత్నం చేయకూడదు. వాదోపవాదాలు లాంటివి గనక చేస్తే తప్పకుండా ఇబ్బంది పడేందుకు అవకాశాలుంటాయి. ముఖ్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు జాగ్రత్తలు వహించాలి. సంతానానికి సంబంధించి అలాగే వారి యొక్క సౌఖ్యం గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు. విద్యార్థులకి మాత్రం చదువులో కొంతవరకు వీరు ఆసక్తి కనపరచకుండా మిమ్మల్ని మానసికంగా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటారు. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత ప్రతికూలంగా ఉంటుంది. వీటితో పాటు మీరు ఉద్యోగస్తులు అయితే గనక ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. ఇక వ్యాపారస్తులకి శ్రమ అధికంగా ఉండటంతో పాటు ఆర్థికపరమైన విషయాలలో కూడా కొంత ఒత్తిడి అనేదానికి గురవుతూ ఉంటారు. మీనరాశి వారు ఈరోజు నవగ్రహ పీడాహార స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే నవగ్రహాల చుట్టూరా ప్రదక్షిణలు చేయటం వలన వీరికి శుభ ఫలితాలు తప్పకుండా కలుగుతాయి. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 9. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. బుధవారం సందర్భంగా ఆ శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి.